హాయ్ అండి. దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. మార్నింగ్ ఏం చేశానంటే నేను ఇది అంటే ప్రతి సంవత్సరం కూడా మేము కొత్తపల్లి కొబ్బరి పెట్టుకుంటాము. కొత్తపల్లి కొబ్బరి అసలు ఊట దిగదు, పులుపు కూడా రాదు. అంటే అస్సలు పులుపు తినలేని వాళ్ళు ఎక్కువగా అదే లైక్ చేస్తారు. పైగా ఏంటంటే మొక్క కూడా గట్టిగా ఉంటుందని చెప్పేసి కొత్తపల్లి కొబ్బరే వాడతారు. అయితే ఈ సంవత్సరం నేను ఏం చేశానంటే సోన్రేక్ తెప్పించాను. తెలుసు కదా, సోన్రేక్ అంటే చిన్న చిన్న కాయలు ఉంటాయి. సోన్రేక్ కాయలను ఒక 25 కాయలు తెప్పించి ఇంకో ఇలాగ అక్కడే ముక్కలు కొట్టించేసి ఈ సైజులో ముక్కలు కొట్టించేసి నేను కొట్టించేస్తే ఎంత అయినాయి అంటే కొలిసి మొత్తం తుడిచేసి ఒక 2 గంటల సేపు ఆరబెట్టేసి ఇంకో ఈ కొంచెంతో కొన్ని తక్కువ కొంచెం అయినాయి. అంటే ఒలుగు అంటే తలగేసి కాకుండా అలా మరీ పొరులు పొయ్యిలా కాకుండా కొంచెం అయినాయి. అయితే మనకి గిన్నె కొలతలు అయితే కనుక ఇది చేరు గిన్నె, ఈ గిన్నెతో 4 గిన్నెలు అయినాయి. 4 గిన్నెలు అయితే గిన్నెతోను ఒక 3/4 గిన్నెమో యాక్చువల్గా 4 గిన్నెలు అయినందుకు ఒక గిన్నె ఫుల్గా పోసేసుకోవచ్చు కారం ఇవన్నీ. నేను అంటే కొంచెం ఓట ఎక్కువ కావాలన్న వాళ్ళు అయితే అలా వేసేసుకోవచ్చు. నేనైతే ఏం చేశానంటే ఒక 3/4 గిన్నె ఆవపిండి వేసాను, 3/4 గిన్నె కారం వేసాను, అరగిన్నె సాల్ట్ వేసాను. తర్వాత చిటికెడు బొట్టు పెట్టుకున్నంత పసుపు వేసాను. తర్వాత మెంతిపిండి వేసుకుంటే బాగోదు, చేదొచ్చేస్తుంది ఆవకాయ పచ్చడి. అందుకని నేను దీంతో మట్టుకు ఒక స్పూన్ మట్టుకు నేను మెంతులు వేసాను, సరిపోతాయి. తర్వాత ఇదివరకు అయితే ఒలవకుండా తోకలు గిల్లేసి వేసేసుకునేవారు వెల్లుల్లిపాయలు. ఇప్పుడైతే నేను మొత్తం ఎల్లుల్లిపాయలు, నాకు ఎక్కువ పచ్చట్లో ఎల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం, అందుకని ఒలిచి వేసుకున్నాను. ఎక్కువ నేను తవుడు అలాగా వేసేసుకున్నాను, బాగుంటాయి అనేసి. ఊరు ఇంకా బాగుంటాయి తింటా కన్నంలోకి, ఆ రకంగా వేసుకున్నాను. తర్వాత 1 కిలో నేను ఇది అంటే వేరుశనగ నూనె కిలో నూనె ఇలాగ గిన్నెలో పోసాను. తర్వాత ఇలాగ ఈ జాడీలు ఉంటాయి కదా, పేరా కంపెనీ జాడీలు ఉంటాయి కదా, పూర్వం జాడీలు ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బాగుంటాయి. ఇప్పుడు పచ్చట్లు ఇందులోనే పెట్టుకుంటాం మేము. ఇలాగా నూనె కొంచెం అందులో అడుగును పోసాను. తర్వాత ఇంకా కొంచెం పోద్దాం, అలా కొంచెం పోసాను. ఎందుకంటే పప్పు నూనె అయితే కనుక బాగుంటుంది, చాలా బాగుంటుంది స్మెల్. కాకపోతే అది ఏమవుతుందంటే కొన్నాళ్ళకి కొంచెం మట్టి వాసన కింద పచ్చడి అలా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నాకు ఈ నూనె అయితే ఇంకా మనకి సంవత్సరం పొడికి కూడా మంచి స్మెల్తో బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ నూనెతో పెడుతున్నాను. యాక్చువల్గా అయితే నేను కారం జోలికి కానీ పచ్చడి జోలికి కానీ ఎప్పుడు రాలేదు. కానీ రీసెంట్గా మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా, అందుకని చెప్పేసి నేను పచ్చడి పెట్టుకోవాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు ఉంటే మనకి ఏమీ తెలియదు, లేనప్పుడు తెలుస్తుంది వాళ్ళ విలువ బాగా. అయినా నాకు చంటిపిల్లలాగా చూసేవారు మా అమ్మగారు. ప్రతి పనిలోని కూడా అసలు ఏ పని కూడా చేయనిచ్చేవారు కాదు. ఇప్పుడు తప్పట్లా ప్రతిదీ. ఇలాంటి టైంలో అయితే మరీ బాగా గుర్తొచ్చేస్తున్నారు. వడియాలు పెట్టుకుంటుంటే మొన్న పిండి వడియాలు పెట్టాను కదా, రోజు ఎంత ఏడుపు వచ్చిందో. ఎందుకంటే ఎండలోకి రానిచ్చేవారు కాదు. నేను పెట్టుకుంటాను వెళ్ళిపో అనేవారు అస్సలు. తర్వాత ఎండుమిరగాయలు ముచ్చుకులు తెద్దామంటే కారం వచ్చేస్తుందమ్మా నువ్వు తీకనివ్వరు. ఇంకా ఎంత గారంగా పెంచుకుని ఒకేసారి ఆవిడ లేకపోయేసరికి నాకు అసలు జీవితంలో తీరని లోటు మాట అది. అమ్మలేని లోటు నాకు లైఫ్లో తీరని లోటు. ఇది ఇలాగా అన్నీ మెజర్మెంట్ చెప్పాను కిందాక అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇలాగా ముక్కని ఇలాగ కారంలో ఇలా పొరుపుకోవాలి ముక్కలన్నీ ప్రతిదీ మొత్తం అన్నీ పట్టేలాగా ఇలాగా పొరుపుకుని, ఇక్కడ జాడీలో కొద్దిగా ఆయిల్ వేసాను కదా, ఈ జాడీలో ఇలాగా వేసాను. ఇలా ఈ టైప్లో అలాగా పొరిపేసుకుని ఇలా చేసేసుకోవాలి. ఇలాగా నూనెలోని ఎందుకు తీయాలి అంటే కనుక ముక్క మెత్తపడకుండా మనకి సంవత్సరం అంతా కూడా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇలాగా నూనెలో పరుపుకుంటే బాగుంటుంది. ఇలాగే నూనెలో పరుపుని అలా వేసేసుకుని అవన్నీ ఒత్తేసి
జాడీలు వేసేస్తూ ఉండాలి. యాక్చువల్గా 1/2 కేజీ నూనెతో వేస్తారు ఫస్ట్. నేనైతే కేజీ వేసేసాను. ఎందుకంటే మనకి మూడో రోజన్నా వేసుకోవడం తప్పదు. అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా నూనెలో ఊరుతాయి కదా, బాగా పొడి పొడి లేకుండా అంతా తడుతుంది కదా అనేసి నేను కేజీ ఇప్పుడు వేసేసాను. ఇంకో కేజీ ఇంకా కేజీ పడుద్ది. అది ఇంకా 3 రోజులు చూసి అప్పుడు వేస్తాను. చాలా ఈజీ. ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం చాలా ఈజీ. ఏదైనా కానీ మనుషులు లేకపోవడంతోనే బాధ్యత అనేది వస్తుందండి. కనీసం అమ్మ పెట్టేటప్పుడు నేర్చుకోవాలని కానీ చూడాలని కానీ ఏమీ ఉండేది కాదు. అమ్మ ఉంది కదా, ఇంకలాగా నాకు ఇంకా ఎప్పుడూ ఇలాగే చేసి పెడద్ది, నాతోనే ఉంటుంది అలాగా అనుకుని ఫీల్ అయ్యేదాన్ని. అలాగని చెప్పేసి అస్సలు అమ్మ మీదే మొత్తం పని వదిలేస్తాను, కానీ చిన్న చిన్న పనులు చేసేదాన్ని. అక్కడ వద్దన్నా కూడా చేసేదాన్ని, కానీ ఆవిడ మట్టుకు అస్సలు దగ్గర రానిచ్చేవారు. ప్రతి సెకండ్ కూడా అమ్మాయి గుర్తు వస్తుంది. మర్చిపోలేకపోతున్నాం అమ్మని. అమ్మ అంటే నాకు ప్రాణం.
ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చాలా పోతే వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఎక్కువైతే తీయలేం కదా. 3 రోజులు సరిపోతే వేసుకోవచ్చు. అందుకని నేను ఆఫ్ వేసాను గిన్నెకి. మరి ఎక్కువైపోతే ఉప్పగా ఉంటుంది. అయినా ఇప్పుడు నేను చెప్పాను కదండి, మొన్న కారం వాడిచినప్పుడు చెప్పాను కదా, కారం అయినా పచ్చడైనా మే నెలలో గాలిదుమ్ము చినుకు పడకుండా అయిపోవాలి. ఎందుకంటే చినుకు పడిందంటే కాయ తేడా వచ్చేస్తుంది. అంటే ఎక్కువగా అలాగని చెప్పేసి మళ్ళీ ఏప్రిల్ నెలలోనూ పెట్టేసుకోకూడదు. కాయ టెంక కట్టాలంటే ముద్రత అవ్వాలి. కాయ ముద్రాలి, బాగుంటుంది. టెంక కడద్ది, కాయ ముదిరితే టెంక కడద్ది. టెంక కట్టింది లేతగా పచ్చట్టుకున్నా బాగోదు. అందుకని మే నెలలోనే కరెక్ట్ టైం. కాకపోతే మనకి తొందరగా అలర్ట్గా ఉండాలి. ఏంటి, గాలిదుమ్ము అది పడకుండా మనం పెట్టేసుకోవాలి. గాలిదుమ్ము వర్షం చినుకు పడకుండా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే పచ్చడి దెబ్బ తినకుండా ఉంటుంది. ఈ కుంచుడు మొక్కలు జాడేయమాట అండి ఇవి. అమ్మమ్మ కాలం నాటి జాడీలు. మా అమ్మగారు ఇంకా ఎంత ఒబ్బడిగా దాసారో. తర్వాత ఇంకా లాస్ట్ నా మొక్కలు అయిపోయిన తర్వాత ఏమన్నా కొంచెం మిగిలితే ఇలాగా పైన ఇలా వేసేసుకోవడమే. ఇలా వేసేసుకోవడం. మనం పైన నూనె వేస్తాం కదా, మళ్ళీ అలా దిగిపోతుంది. ఇలా నూనె ఇలా పైన చేసేస్తే అలాగా ఊరి ఉంటుంది. ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, అలాగ దిగుతూ ఉంటుంది. మనం ఏంటంటే ఇలా నొక్కేసి 3 రోజుల దాకా కూడా మూత తీయకుండా వాసన కట్టేయాలి. దీని నిండా ఇప్పుడు ఇది ఓట వచ్చేస్తుంది, బాగా వచ్చేస్తుంది. వంటరేక అనేది బాగా ఓట వస్తుంది. నొక్కేసి మనం గాలి తగలకుండా వాసన కట్టేయాలి. ఈ రకంగా శుభ్రం గట్టిగా నొక్కేసి మనం వాసన కట్టేసి 3 days అలా ఉంచేస్తే బాగా ఊరిపోతుంది. 3 days అయిన తర్వాత మనం తీసుకుని ఏం తక్కువైంది ఏం ఎక్కువైంది చూసుకున్నప్పుడు మనం మళ్ళా కలుపుకోవాలి. అంతే. ఇది ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీ.